ఆంధ్ర జాతకాన్ని చంద్రబాబు మార్చగలరా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతోందా? వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారంటూ దండోరా వేసి రెండోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండేళ్లుగా చేస్తున్నదేంటి? ఇంతకీ సంక్షేమ పథకాల కోసమే ఇంత భారీగా రుణాలు తీసుకొస్తున్నారా, లేదంటే అభివృద్ధి పనులకు ఖర్చు పెడుతూ ఆ ఆర్థిక భారాన్ని ప్రజల నెత్తి మీద మోపుతున్నారా? ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి నెల లెక్కలు తీస్తేనే ఏపీ ఎంత లోతుల్లో కూరుకుపోయిందో ఇట్టే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మేడిపండు చందంగా తయారైందన్నది ముమ్మటికి నిజం. మన రాష్ట్రం అంచనాలకు అందనంత వేగంగా అప్పుల ఊబిలోకి కూరుకుపోతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభమైంది, ఏప్రిలే ఉన్నాయి. ఈ ఒక్క నెలలో రాష్ట్ర ఖజానా తీరుతెన్నులు ఎలా ఉన్నాయో చూస్తే డొల్లతనం బయటపడుతుంది. ఏ ప్రభుత్వానికైనా ఆదాయం వచ్చేది కేవలం రెండు మార్గాల ద్వారానే: పన్నుల రూపంలో వసూళ్లు, రెండోది కేంద్రం ఇచ్చే నిధులు. ఈ రెండు పద్ధతులు కలిపి ఏప్రిల్లో కేవలం 12,510 కోట్లు మాత్రమే వచ్చింది. ఖర్చులు మాత్రం ఏకంగా 22,789 కోట్లకు చేరాయి. అంటే వచ్చిన ఆదాయానికి దాదాపు రెట్టింపు ఖర్చు అన్నమాట. తొలి నెల గట్టెక్కడానికి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కార్ ఎంత అప్పు తెచ్చిందో తెలుసా? అక్షరాల 10,900 కోట్ల రూపాయలు. రాష్ట్ర ఆర్థిక దైన్యానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? వార్షిక బడ్జెట్ పత్రాలు పరిశీలిస్తే అంచనాలు ఘనంగానే ఉంటాయి. వాస్తవానికి ఊహలకు మాత్రం ఎక్కడ పొంతన కనిపించదు. ఈ ఏడాది మొత్తానికి 2.34 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. తీరా మొదటి నెల అయిన ఏప్రిల్లో వచ్చింది కేవలం 12,510 కోట్లు మాత్రమే. ఇదే ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఇందులో జిఎస్టి రూపంలో సమకూరింది 4,900 కోట్ల రూపాయలు. ఇక స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 1000 కోట్లు వస్తే ల్యాండ్ రెవెన్యూ ద్వారా కేవలం 5 కోట్లు మాత్రమే సమకూరింది. అమ్మకపు పన్ను ద్వారా 1,700 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 1,400 కోట్లు వచ్చాయి. ఇక కేంద్రానికి వెళ్లే పన్నుల్లో రాష్ట్ర వాటాగా 46,759 కోట్ల రూపాయలు రావాలని అంచనా వేశారు. వచ్చింది మాత్రం 5.23%, అంటే 2,444 కోట్లు మాత్రమే. ఇక కేంద్రం నుంచి గ్రాంట్స్గా రావాల్సిన 32,458 కోట్లలో అత్యల్పంగా మాత్రమే వచ్చాయని తెలుస్తోంది. ఏడాది మొత్తానికి అంచనా వేసిన 22,000 కోట్ల ఆదాయం మాత్రం సమకూరలేదు. దీంతో మొదటి నెలలోనే సుమారు 10,277 కోట్ల లోటున్నట్లు లెక్క తేలింది. అయితే చంద్రబాబు ప్రభుత్వానికి ఒక వెసులుబాటు ఉంది. ఇదంతా గత పాలకుల వారసత్వం అని నెపాన్ని నెట్టివేయటం. నిజంగానే ఈ సంక్షోభం రాత్రికి రాత్రే వచ్చింది కాదు. వైఎస్ జగన్ హయాంలో ఇష్టం వచ్చినట్లు అప్పులు తేవడమే ఇటువంటి పరిస్థితికి కారణమని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. వైసీపీ, టీడీపీ ఒకరి మీద ఒకరు నిందలు చేసుకుంటూ మోపుకుంటూ రాజకీయాల్ని నెట్టుకొస్తున్నారు. కానీ ఎవరి హయాంలో ఎంతెంత అప్పులు చేశారో లెక్కలు చూస్తే ప్రజలకు కొంత క్లారిటీ వస్తుంది. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగే నాటికి ఏపీ అప్పుల భారంతో ఉంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక లెక్కల ప్రకారం ఏపీ వాటాకు కేటాయించిన ప్రభుత్వ రుణ బాధ్యత 97,124 కోట్లు. ఉమ్మడి రాష్ట్రం మొత్తం అప్పు జూన్ 1, 2014 నాటికి 1,66,523 కోట్లు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఉమ్మడి అప్పుల్ని జనాభా నిష్పత్తిలో 58.32%, 41.68% చొప్పున రెండు రాష్ట్రాలకు పంచారు. దీంతో జనాభా ఎక్కువగా ఉన్న ఏపీకి 97,124 కోట్లు, అదే దామాషాలో తెలంగాణకు
69,480 కోట్ల చొప్పున అప్పుల భారం మీద పడింది. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత తమ వాటాగా వచ్చిన అప్పులతో ప్రారంభమై 2019 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు 2,57,509 కోట్ల రూపాయలకు చేరింది. దీనికి అదనంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా సేకరించిన రుణాలు సుమారు 49,000 కోట్లు. తెలుగుదేశం పార్టీ పాలన ముగిసే నాటికి 2019లో మొత్తం అప్పుల భారం సుమారు 3.06 లక్షల కోట్లు అనేది అఫీషియల్ ఫిగర్. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ హయాం. ఇది అందరికీ తెలిసిందే. ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులు కానీ వివిధ కార్పొరేషన్ల పేరుతో తెచ్చినవి మొత్తం కలిపి 2024 జూన్ నాటికి, అంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చే నాటికి సుమారు 9,74,556 కోట్లు. ఇది తెలుగుదేశం పార్టీకి చెందిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధికారికంగా ప్రకటించిన లెక్కలే. ఇవి కాకుండా బకాయిల భారం కూడా ఉంది. అంటే ఉద్యోగుల పిఎఫ్, గ్రాట్యుటీ బకాయిలు, కాంట్రాక్టర్ల బిల్లులు, ఇతర చెల్లింపుల రూపంలో మరింత రుణభారం ఉండేది. సుమారు 1.20 లక్షల కోట్ల నుంచి 1.35 లక్షల కోట్ల వరకు పెండింగ్ బకాయిలున్నట్లు శ్వేతపత్రంలో వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ప్రభుత్వ గ్యారంటీలు, ఇతర ఆఫ్ బడ్జెట్ అప్పులు అన్నీ కలిపితే రాష్ట్ర మొత్త రుణభారం 10 లక్షల కోట్లు దాటినట్లు అంచనా. ఇక్కడ చిన్న మెలికుంది. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం మిగిల్చి వెళ్ళిన బకాయిలు, బిల్లుల భారం కూడా వైఎస్ జగన్ సర్కారు కాలం నాటి అప్పుల ఖాతాలో పడతాయి కూడా. 2024లో ఎన్డీఏ కూటమి పాలన మొదలైంది. జూన్ 12, 2024 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు పెరిగిన నికర రుణభారం 44,124 కోట్లు. ఇందులో సుమారు 41,599 కోట్లు పాత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు, అసలు లేదంటే బకాయిల చెల్లింపులకే ఉపయోగించినట్లు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రుణభారం మరింత పెరిగింది. ప్రభుత్వ అధికారిక బడ్జెట్ విశ్లేషణల ప్రకారం బహిరంగ మార్కెట్ నుంచి తెచ్చిన రుణం క్రమంగా పెరుగుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ భారం 7,11,94,000 కోట్ల రూపాయలకు చేరింది. ఇదొక అంచనా మాత్రమే. ఇక కార్పొరేషన్ల పేరుతో చేసే అప్పులు అదనం అన్నమాట. అయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి వృద్ధితో పోలిస్తే అప్పుల శాతం స్థిరంగా ఉందని టీడీపీ సమర్థించుకుంటోంది. దీన్నే డెట్ టు జిఎస్డిపి రేషియో అంటారు. ఏం చెప్పినా అప్పు చేసి పప్పు కూడేగా. సంక్షేమ పథకాలు నడపాలన్నా అప్పులే, అభివృద్ధి పనులు జరగాలన్నా అప్పులే, పాత బాకీలు తీర్చడానికి కూడా మళ్ళీ అప్పులే. చంద్రబాబు మొదటి నుంచి చెప్తున్న సంపద సృష్టి ఎటువైపు నుంచి ఎలా మొదలవుతుందో ఆ పాలకులకే తెలియాలి. ఆదాయం వనరులు పెంచుకోకుండా కేవలం అప్పుల మీదే ఆధారపడితే నవ్యాంధ్ర భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడుతుంది. ఈ మాట స్వయంగా చంద్రబాబు నోటి వెంట వచ్చిందే. కానీ ఆ దిశగా అడుగులు పడుతున్నాయా అంటే టక్కుమని సమాధానం మాత్రం చెప్పలేం. అప్పులు లెక్కలేసుకోవడం, లోపాలను పక్కవాడి మీదకి తోసేయటం రాజకీయాల్లో చాలా కామన్. కానీ కఠిన ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతుంది. నివారణ మార్గాల్ని అన్వేషించాల్సింది పాలకులే కదా. కళ్ళు తెరవండి.